రటికా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రాణిబాగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన స్లీపర్ బస్సులో యువతిపై గ్యాంగ్ రేపు జరిగింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సోమవారం రాత్రి వర్క్ పూర్తయిన తర్వాత ఇంటికి బయలుదేరింది బాధితురాలు. ఈ క్రమంలో పార్కు చేసి ఉన్న స్లీపర్ బస్సులో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి వడికట్టారు. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను బస్సు డ్రైవర్, కండక్టర్ గా గుర్తించి ఇవాళ వారిని అరెస్టు చేశారు. ఇక బస్సును స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైతే చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి దారుణం చోటు చేసుకుంది. రాణిబాగ్ ప్రాంతంలో గత రాత్రి స్లీపర్ బస్సులో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డటువంటి వ్యక్తులు డ్రైవర్ సందీప్, అదేవిధంగా కండక్టర్ రాహుల్ గా గుర్తించారు. ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడతా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రి వర్క్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ బస్సు ఎక్కడం జరిగింది. ఆ బస్సు ఆగి ఉన్న బస్సు సంబంధించి డ్రైవర్ ఇద్దరే ఉన్న నేపథ్యంలో ఆమె అప్పటికే దిగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బలాత్కారం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులు ఢిల్లీ అదే ప్రాంతానికి చెందినటువంటి సందీప్, కండక్టర్ రాహుల్ గా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితురాల్ని ఇప్పటికే వైద్య పరీక్షల అనంతరం కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తూ పోలీసులు అయితే రక్షణ కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీలో మహిళల భద్రతపై కూడా ఈ ఘటన మరోసారి చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిందితులకు కఠిన శిక్షల పడేలా చూస్తామని ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు ఒక భరోసా ఇచ్చారు. మరోవైపు ఇలాంటి ఘటనల పట్ల సమాజంలో తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సరిగ్గా గత 12 ఏళ్ల క్రితం నిర్భయ కేసు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో నిర్భయ అనేటువంటి చట్టం అయితే పుట్టుకొచ్చింది. నిర్భయ అనే చట్టం పుట్టుకొచ్చినప్పటికీ కూడా మహిళల భద్రతకు ఏమాత్రం రక్షణ లేదనేటువంటి ఘటనలకు ఇటువంటి ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వాహనాల్లో భద్రతా ప్రమాణాల పట్ల కూడా పోలీసులు తనిఖీలు చేపట్టాలనేటువంటి డిమాండ్ ఇటు స్థానికుల నుంచి వినబడతా ఉంది. మొత్తానికైతే మరోసారి ఇటువంటి ఈ ఢిల్లీ ఘటన కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. బ్రహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రాణిబాగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన స్లీపర్ బస్సులో యువతిపై గ్యాంగ్ రేపు జరిగింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సోమవారం రాత్రి వర్క్ పూర్తయిన తర్వాత ఇంటికి బయలుదేరింది బాధితురాలు. ఈ క్రమంలో పార్కు చేసి ఉన్న స్లీపర్ బస్సులో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి వడికట్టారు. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను బస్సు డ్రైవర్, కండక్టర్ గా గుర్తించి ఇవాళ వారిని అరెస్టు చేశారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు.